నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దత్తరిల్లిన ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి. వారిలో 11 మంది మహిళలు, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఘటన. ఛత్తీస్గఢ్ అడవులు మళ్లీ కాల్పుల మూతతో దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో మద్దేడు పర్చగూడ అటవీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందారు. మృతుల్లో 11 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. బస్తర్ ఐజీ పి సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం బీజాపూర్ జిల్లా పరిధిలో పోలీసు బలగాలు పై దాడి చేసేందుకు మావోయిస్టుల వ్యూహం రచించారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీనిపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో బీజాపూర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బస్తర్ ఫైటర్స్ బృందాల్లోని జవాన్లు సుమారు 1000 మంది 4 రోజుల నుంచి కూంబింగ్ చేపట్టారు. వీరికి నేషనల్ పార్క్ సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఛత్తీస్గఢ్ రెండో అతిపెద్ద ఎన్కౌంటర్. ఆదివారం నాటి ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో రెండో అతిపెద్దది. గత ఏడాది సెప్టెంబర్ 4న బీజాపూర్ జిల్లా నారాయణపూర్ దంతెవాడ ప్రాంతంలో జరిగిన ఘటనలో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం నాటి ఘటనతో కలిపి రాష్ట్రంలో ఈ ఏడాది 81 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. రోహిత్ శతకం. భారతదేశ్ సిరీస్ పేవల ఫామ్ నుంచి బయటపడుతూ కెప్టెన్ రోహిత్ శర్మ 119 90 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లు సూపర్ సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్తో రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలిండగానే 2-0తో చేజిక్కించుకుంది. ఆదివారం మొదట ఇంగ్లాండ్ 49.5 ఓవర్లో 304 పరుగులకు ఆల్అవుట్ అయింది. రూట్ 69, డకెట్ 65 రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3/35 మెరిచాడు. అనంతరం రోహిత్తో పాటు శుభం గిల్ 60, శ్రేయస్ 44, అక్షర్ 41 సత్తా చాటడంతో లక్ష్యాన్ని టీమిండియా 44.3 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ సీఎం పీఠంపై ఎవరో అమిత్ షాతో నడ్డా భేటీ. మోదీ విదేశీ పర్యటన ముగిశాకే ప్రమాణ వేడుక. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా. మణిపూర్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ పల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గం అంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖ అందజేశారు. దాన్ని గవర్నర్ ఆమోదించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్ళిన బీరేన్ భాజపా అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు భేటీ అయ్యారు. అనంతరం ఇంపాల్ చేరుకొని సాయంత్రం రాజీనామా సమర్పించారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని విపక్ష కాంగ్రెస్ నిర్ణయించిన తరుణంలో దానికి అవకాశం ఇవ్వని రీతిలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రాజీనామాతో ఈ సమావేశాలు చెల్లవని గవర్నర్ ఆదివారం రాత్రి విడిగా ఉత్తర్వులు జారీ చేశారు. సొంత పార్టీ నుంచి డిమాండ్లు. జాతుల వైర్యంతో 2023 మే నుంచి మణిపూర్లో చెలరేగిన అల్లర్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. సింగ్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి డిమాండ్లు వచ్చాయి. కులగణన సర్వే మళ్లీ చేయాలి. బీసీలకు సీఎం క్షమాపణ చెప్పాలి. వారికి న్యాయం చేసేదాకా వదిలిపెట్టం. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. కేంద్రం వివక్షపై దక్షిణాది ఏకమవ్వాలి. తప్పనిసరి అయితే నేను చొరవ తీసుకుంటా. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం వెనుక ప్రధానమంత్రి మోదీ రహస్య ఎజెండా దాగి ఉంది. నిజానికి ఆయనది ఒకే వ్యక్తి, ఒకే పార్టీ విధానం. ఒకే దేశం ఒకే ఎన్నికను మేము అంగీకరించాం. తప్పనిసరి అయితే ఒక రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, సహకార ఎన్నికలు ఒకేసారి చేపట్టవచ్చు. లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు. రవాణా శాఖలో అవినీతి రై. ప్రతి పనికి అదనపు వసూలు. ఇందుకోసం ఏజెంట్లు, సంఘాలు, ప్రతినిధులతో ప్రత్యేక వ్యవస్థ. బస్సులు, లారీలకు ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త వాహన రిజిస్ట్రేషన్, ఇలా ఏ పని కావాలన్నా రవాణా శాఖలో పలు కార్యాలయాల్లో చేయి తడవాల్సిందే. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్కడ అధికారులు, ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. ఏజెంట్లు, సంఘాలు, ప్రతినిధులు, డీలర్లు కీలకం. పలువురు అధికారులు
ఈ వసూల కోసం ప్రైవేటుగా కొందరు ఉద్యోగులుగా నియమించుకొని కార్యాలయం మూశాక లెక్కలు చక్కబెట్టుకుంటున్నారు. వరంగల్ సహా పలు జిల్లాల్లో సాయంత్రం హోటల్లో పంపకాల వ్యవహారం సాగుతుంటాయి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లో డీలర్లకు అధికారులకు మధ్య ఏజెంట్లు వారధిగా పనిచేస్తున్నారు. బండి కొన్నప్పుడే డీలర్ అదనంగా వసూలు చేస్తారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగ్గురి అరెస్ట్. కేసుల సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి. ప్రజాప్రతినిధుల మీద కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమికన్ క్యూరీ విచారణలో జాప్యం ప్రజాస్వామ్యానికి మచ్చ అని విజయ్ అన్సారియా వ్యాఖ్య. కేసుల స్థితిగతులపై ప్రమాణ పత్రం దాఖలు. జనవరి 1 నాటికి పెండింగ్లో 4732 క్రిమినల్ కేసులు. తెలంగాణలో 313, ఆంధ్రప్రదేశ్లో 26. ప్రధానితో రైతు నేస్తం వెంకటేశ్వరరావు భేటీ. ఆస్తిపాస్తులే ముద్దు, ఆలన పాలన వద్దంటున్న పిల్లలు. అవసాన దశలో వయోవృద్ధుల అష్టకష్టాలు. 2 ఏళ్లలో సాయం కోసం 3308 ఫిర్యాదులు. చిరుధాన్యాలు ఊరూరా సాగవ్వాలి, ఇంటింటికి చేరాలి. ఐఐఎంఆర్ వ్యవస్థాపక దినోత్సవంలో డైరెక్టర్ తారా సత్యవతి. కోర్టులో అధిక శాతం పిటిషన్లు విడాకులవే. కమ్యూనిటీల వారీగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలి. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజాయ్ పాల్. నేడు ప్రభుత్వానికి ప్రత్యేక కమిషన్ నివేదిక. సిద్దిపేటలో 4 లక్షల సూర్య నమస్కారాల ప్రదర్శన. కుంభాభిషేకం పరవశించిన కాళేశ్వరం. ఇందిరమ్మ ఇళ్ల ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటు. గ్రామాల్లో లబ్ధిదారులకు నిబంధనల వివరణ వారం రోజుల్లో పూర్తి. భూ పరిహార కేసుల్లో వాదనలు వినవారేరి. ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ అథారిటీలో న్యాయాధికారి స్థానం ఖాళీ. 4000 కేసులు పెండింగ్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. ఒకే దేశం, ఒకే ఎలక్షన్ వెనుక ఒకే వ్యక్తి, ఒకే పార్టీ. ప్రధాని మోదీ రహస్య ఎజెండా ఇదే. సీఎం రేవంత్. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలు అన్ని వ్యవస్థలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఒకే దేశం, ఒకే ఎన్నిక నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వడానికి ఇదే సరైన సమయం. కేంద్ర ప్రభుత్వ విధానాల ఆధారంగానే మనం కుటుంబ నియంత్రణ పాటించాం. భాజపా ప్రతిపాదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు దక్షిణాది రాష్ట్రాలు అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో కోల్పోతాం. రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చాలని కేంద్రం భావిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు. కుటుంబ నియంత్రణ, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు శిక్షిస్తారా? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు విభజన కరెక్టే కాదు. దీన్ని దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. మూసి పునర్వైభవం తీసుకొస్తాం. కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఫిబ్రవరి 4 తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అని ప్రకటన. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏందని ప్రశ్న. కేరళలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సుకు హాజరు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్. 31 మంది మావోయిస్టులు మృతి. మృతుల్లో 11 మంది మహిళలు. ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ ఏరియాలో ఎదురుకాల్పులు. దాదాపు 16 గంటల పాటు కొనసాగిన ఎన్కౌంటర్. ఈ ఏడాది ఇప్పటికి వరకు 86 మంది మావోయిస్టులు మృతి. రోహిత్ సెంచరీ, ఇండియా విక్టరీ. కెప్టెన్ రోహిత్ శర్మ 90 బాల్స్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 119 సెంచరీ. వైస్ కెప్టెన్ శుభం గిల్ 52 బాల్స్లో 9 ఫోర్లు 1 సిక్స్తో 60 50తో సత్తా చాటడంతో ఇంగ్లాండ్తో ఆదివారం జరిగిన 2వ వన్డేలో ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ను మరోటి మిగిలిండగానే 2తో నెగ్గింది. తొలుత ఇంగ్లాండ్ 49.5 ఓవర్లో 304 రన్స్ ఆల్అవుట్ అయింది. ఇండియా 44.3 ఓవర్లలో 308/6 స్కోర్ చేసి
విజయం సాధించింది. మేడిగడ్డపై రిపోర్టు ఏది? మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఎటు తేల్చడం లేదు. బ్యారేజ్లపై తుది నివేదిక ఇవ్వకుండా తాస్తారం చేస్తుంది. ఇటు ప్రభుత్వం పదే పదే రిక్వెస్ట్ చేసిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ అడిగినా నివేదిక ఇవ్వడంలో లేట్ చేస్తున్నది. బీరేన్ సింగ్ రాజీనామా, గవర్నర్ను కలిసి రిజైన్ లెటర్ ఇచ్చిన మణిపూర్ సీఎం. రాష్ట్రంలో అల్లర్లతో సొంత పార్టీలో వ్యతిరేకత, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం వార్తలతో రాజీనామా. అన్ని పార్టీలది బీసీ నినాదమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే ఫోకస్. కులగణన, వర్గీకరణ పథకాల అమలు అంశాలతో ప్రజల్లోకి కాంగ్రెస్. కులగణన బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్. భవిష్యత్తులో బీసీ అభ్యర్థులే సీఎం అంటూ బీజేపీ. కులగణన రీసర్వే చేస్తే నేను కేసీఆర్ వివరాలు ఇస్తాం. శాస్త్రీయంగా నిర్వహించాలి కేటీఆర్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలి. మోదీ రాహుల్ కూర్చుంటే ఛాయ్ తాగేలోపు సవరణ చేయొచ్చు. కుల గణనలో 5.5% వరకు బీసీ జనాభా తగ్గించారు. మేము అన్ని ఎన్నికల్లో బీసీలకు 50% పైగా టికెట్లు ఇచ్చాం. సర్వేతో ఈ సర్కారు బలహీన వర్గాల గొంతు కోసింది. గ్రామాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను మేల్కొల్పుతామని వ్యాఖ్య. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో మాట్లాడిన ఆయన కూడా శాంతిని కోరుకుంటున్నారు. ట్రంప్ ఇక ప్రజల చావులు ఆగాలని అనుకుంటున్నారని వెల్లడి. ఇటు రష్యా అటు అమెరికా నుంచి రాని అధికార ప్రకటన. బడులకు అందని భగీరథ, రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలకు నల్ల కలెక్షన్లు ఇవ్వలే. ఇచ్చిన చోట స్టోరేజ్కి ఏర్పాట్లు చేయలే. ఉదయం 6 గంటలకే నల్ల నీళ్లు, ఆ తర్వాత బోర్లే దిక్కు. ఇంటి నుంచి బాటిల్స్లలో నీళ్లు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్. వేసవి సమీపిస్తున్న కళ్ళు తెరవని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. ట్యాంకు కట్టి వదిలేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిషన్ భగీరథ కింద స్కూల్లోకి ట్యాంకు నిర్మించి వదిలేశారు. నల్ల కలెక్షన్లు ఇవ్వలేదు. ప్రస్తుతం విద్యార్థులు బోరు నుంచి పై ట్యాంకులోకి నింపిన నీళ్లను నల్లల ద్వారా పట్టుకొని తాగుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు అందించాలని టీచర్లు, తల్లిదండ్రులు కోరినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం. మోదీ టూర్ తర్వాతే నేటి నుంచి 13వ తేదీ వరకు ప్రధాని విదేశీ పర్యటన. 13 తర్వాతే ప్రమాణం ఉండే అవకాశం. బీజేపీ వర్గాల వెల్లడి. సీఎంను తేల్చేందుకు హై లెవెల్ మీటింగ్స్. సీఎం రేస్లో 5 పేర్లు తెరపైకి. ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా. సర్పంచ్ పదవి 27 లక్షలు. గద్వాల్ జిల్లాలో గోకులపాడులో వేలంపాట. 4 పోటీ, ఎక్కువ పాడిన వారికి పదవి. శివాలయం నిర్మాణానికి ఖర్చు పెట్టాలని తీర్మానం. స్థానిక ఎన్నికల నగర మోకాన ముందే గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు పదవులకు వేలంపాటలు జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పరిధిలో గోకులపాడు గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులందరూ కలిసి ఆదివారం వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు గ్రామానికి చెందిన భీమరాజు, సిద్ధు, జయంతు, నరసింహులు పోటీ పడ్డారు. చివరకు భీమరాజు అనే వ్యక్తి 27,60,000 రూపాయలకు వేలంపాట పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు.